డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను మానసికంగా కలచివేశాయని చెప్పారు ప్రముఖ నటి హేమ. ఆ సమయంలో చనిపోవాలనిపించిందన్నారు. కొన్ని మీడియా సంస్థలు నిరాధార ఆరోపణలు చేశాయన్నారు. దాంతో తన కుటుంబం చాలా ఇబ్బంది పడిందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని చెప్పారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు హేమ. నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని నమ్ముతున్నానని చెప్పారు. పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2-3 డేస్. ఈవేళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్లోనే పంపించారు, నేను వాట్సాప్లోనే పంపించాను. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరు వస్తారా రారా సీసీబీకి అని మళ్ళీ నేను పెట్టాను. నాకు ఒంట్లో బాగాలేదండి, నేను ఒక 2 డేస్లో వస్తాను అని. అది కూడా వేశారు. హేమకు ఒంట్లో బాగాలేదని చెప్తుంది సీసీబీకి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపొచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఒకటి క్లారిటీ చేయాలండి. పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరుంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నా, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను. విన్నే లేదు. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విట్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లకు లాక్కొచ్చేస్తున్నారు. మీకు విట్టిములతో ప్రాబ్లమా, సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మనం పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి. కానీ సో మా ఫ్యామిలీని, అప్పుడే నా కూతురు జాబ్కి అప్లై చేస్తుంది, నా ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి లాగేస్తారా? మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేక